లైఫ్ ఎఫెక్ట్ పర్సనల్ లైఫ్ పైన పడితే ఎలా ఉంటుందో కామెడీగా చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. అబ్బో సాయి ఎందుకు ఏడుస్తున్నారు? కరెక్ట్ కదా, మర్చిపోయాను. చెల్లి ఊరుకో, ఆడదంటే మగా నేర్పించాలి కానీ మనం ఏడవకూడదు. ఏమైంది అక్క? నిన్న సాయంత్రం నా పెళ్ళైన చెల్లి. నిన్ను చేసుకున్న బేవరకాడే అదే బావేవడే. ఓ బావేవిడా ఉన్నాడు బోర్లింగం గాడు. నీకు విషయం తెలుసా, మన పెద్దవాళ్ళు అసలు పెళ్ళి అంటే ఏంటని చెప్పి మనల్ని ఒప్పించారే. పెళ్ళంటే మగాడికి ఆఖరి నవ్వు, ఆడదానికి ఆఖరేడు పన్నారు అక్క. కానీ నా విషయంలో అది రివర్స్ అయింది చెల్లి. ఏమైంది అక్క? పెళ్ళంటే ఏంటో తెలుసా, 5 స్టార్ హోటల్లో భోజనం చేసేలాంటిది. ఫోన్ చేసేటప్పుడు బానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడే బాధగా ఉంటుంది చెల్లి. అక్క అలాంటి అక్క అసలు రాత్రి ఏం జరిగింది చెప్పక్క. రాత్రి ఏం జరిగిందంటే చెప్పక్క. చీకటి పడింది. పెళ్ళైన తర్వాత నెక్స్ట్ సెటప్ అదే కదా. నిన్న రాత్రి శోభనం చేయడం మానేసి ట్రయల్ షూట్ చేశాడు. అక్క ఒకటి మాత్రం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఏంటి? ఆర్పిగా డైలాగ్ అందరికి అర్థమైందని చెప్పు నమ్ముతాను. కొన్ని పటాస్ ప్రకాష్ కిట్టు కొట్టాడని చెప్పు అది నమ్ముతాను. కానీ మగాడని ప్రూవ్ చేసుకునే టైంలో పని మానేసి ప్రొఫెషన్ చేశాడంటే నేను నమ్మనక్క. నమ్మాలి, నమ్మి తీరాలి. నేను నమ్మను. నమ్మిస్తాను. ఎలా నమ్మిస్తావు చెప్పు. చెప్పు నువ్వు చూపిస్తాందా. రస్తాడు నా రాజు ఈ రోజు రాణి. అయ్యో నా రాజు వచ్చాడు. రాజుదా ఎవరా? రాజు ఎవరు కాదండి, అది పాటలో రాజు. పాటదా ఇప్పుడుదా లేదా? అది నెక్స్ట్ సీన్ లోదా ఉండేదా? ఏమండి మన శోభన కదా, నన్ను ఆశీర్వదించండి. శీఘ్రమేవా 100 days ప్రాప్తిరస్తు. 100 days ప్రాప్తిరస్తు ఏంటండి? నేను డైరెక్టర్ అండి కదా, ఏ సినిమా చేసినా 100 రోజులు ఆడాలని చిన్న కోరికలే. అలాగా, సరే సరే ఇదిగో పాలు తాగండి. పాలు నువ్వేంది ఇచ్చాండవు? మన ప్రొడక్షన్ వారు లేరా? ఏవండి ఈ రోజు ప్రొడక్షన్ ఎవరు ఉండరు, నేనే మీ ప్రొడక్షన్, మీరే నా ప్రొడ్యూసర్. సరే ఇప్పుడేంటి ఏం చేద్దాం సీన్? ఈ రోజు మనం శోభనం అండి. శోభనమునా హీరోయిన్ గా నువ్వు ఉన్నావు, మరి హీరోని పిలిపించ. ఈ రోజు నేను హీరోయిన్, నువ్వే నా హీరో. ఏంటి బోనసా? నేనే హీరో నేనే డైరెక్టరా? అవునండి. మరి నీ అమ్మ అయితే పడుకో పడుకో శోభనం సీన్. ఏం చేస్తున్నారండి? శోభనం సీన్ అన్నావు కదా. అలా పూ నడిపితే దాన్ని రేప్ సీన్ అంటారు, శోభన్ సీన్ అది కాదు. ముందు మీరు కెమెరా పక్కన పెట్టండి. ఇప్పుడు శోభనం సీన్ చేయాలి. అవును. ఏం చేస్తున్నారండి? మరి శోభనం సీన్ అంటే పావురాలు ఫోటో చూసా ఏ సినిమాలో అయినా చూడు, శోభనం అంటే పావురాలే కదా ముందు ఉంటాయి. అది కాదు శోభనం అంటే. శోభనం అంటే ఇదే. నేను డైరెక్టర్ అన్నా, నువ్వు యాక్టర్ అంతే. నేను చెప్పిందే చేయాలి. ఈ రోజుతో శోభనం ప్యాకప్, షూటింగ్ కూడా ప్యాకప్. బాయ్. ఏమండి ప్యాకప్? నెక్స్ట్ సైడ్ లో కలుసుకుందాం. అలా నా మేకప్ కూడా తిరగకుండా వాడు పేకప్ చెప్పాడే. అయ్యో అక్క, అంటే నేను నైట్ నీకు కూడా శోభనం జరగలేదా? నాకు కూడానా? అంటే నీకు కూడా జరగలేదా? ఎందుకు? ఏం చెప్పలక్క, నీకు ఫస్ట్ నుంచి తెలుసు కదా నాకు కూడా రష్మి లాగే పూల్లో పెట్టి చూసుకునే భర్త రావాలని కోరుకుందని. అలాంటి వచ్చాడు అక్క. పూల్లో పెట్టి చూసుకునేవాడు వచ్చాడా? కాదు, పూలు అమ్ముకునేవాడు వచ్చాడు. ఎవడైతే అంటే నేను పూలా చూసుకున్నాడు కదా, అదే నా ప్రాబ్లం అక్క. అదేంటి? నేను రాత్రి అసలు ఏం జరిగిందంటే, నేను మా ఆయన కోసం, రుణాల కోసం రైతులు, పింఛన్ కోసం వృద్ధులు వెయిట్ చేస్తున్నట్టు బెడ్రూమ్ లో వెయిట్ చేస్తుంటే చెప్పను, చూపిస్తా. నువ్వు కూడా పూలనే కునుకేయమంట మల్లెపూల కనకెమరాల సన్నజాజిలో 310 2 320 3 330 ఏమో కావాలా? ఆయన వాడవలే. ఏం చేస్తున్నావే? వెయిట్ చేస్తున్నానండి. నువ్వు వెయిట్ చేయట్లేదే, పువ్వులన్నీ వెయిట్ చేస్తున్నావే. అయ్యో సారీ అండి, నాకు తెలియదండి, నన్ను క్షమించండి. ఏమండి ఇవాళ మన శోభనం కదా, ముందు నన్ను ఆశీర్వదించండి. పువ్వులు ఏమండి
ఆ. ఏం చేస్తున్నారండి? పువ్వులు వాడిపోకుండా నీళ్ళు ఎత్తున్నానే ఇలా అయితే వాడిపో. నీతో పాటు నా వాళ్ళకి ఆదరవా ఏయ్! లెగవే ఏంటి పువ్వులన్నీ నలిగిపోతున్నాయి చెప్తున్నాను కదా. ఊళ్ళో నలగలేకపోతే మరి నా పరిస్థితి ఏంటండి? అసలు ఆ పిచ్చి పెళ్ళమా నేను పువ్వులే నలగనివ్వను. నిన్ను నలగనిస్తానా? నలగనివ్వను. వాటర్ వేసారు కదా, అవును. చల్లగా ఉంది కదా, అల్లుకోవచ్చు కదా. అల్లుకోవచ్చు. సూపర్ ఐడియా చెప్పివా. అల్లుకుందాం. కూర్చోని అల్లుకుంటా. తొందరగా వచ్చి అల్లుకోండి. అరే అల్లుకుంటున్నానే. ఏం అల్లుతున్నారండి ఎంతసేపు? అరే ప్రపంచంలో ఎంతకన్నా ఫాస్ట్ గా ఎవడు అల్లడారు తెలుసా? అవును, ఏం అల్లుతున్నారు మీరు? ఏం చేస్తున్నారా? నువ్వే కదా అల్లుకోమన్నావు, అందుకే దండ అల్లుకుంటున్నా. ఈ ఎంకమ్మ నేను చెప్పిన దండ అల్లుకోమని కదా, నల్లు అల్లుకోమని. నిన్ను అల్లుకోమన్నా. అది కాదండి, ఆ. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా, అవును. పని చూడొచ్చు కదా. సూపరే. ఇన్నాళ్ళు నా పిల్లలు అనిపించుకున్నావు నువ్వు. అసలే రేపొద్దున పండగ సీజన్ బోల్డ్ షాప్ లో బోల్డ్ నీ పూలు అమ్మాలి. నేను వెళ్ళి పని చూసుకొస్తాను. ఓకేనా? బాయ్. ఏమండి శోభనం అండి? శోభనం రేపే. ఏమండి? మళ్ళీ పూల కనకాంబరాలు. నిజంగా ఈ ఎదవలకు బుద్ధి చెప్పకపోతే ఏదో ఒక టైలా ఉంది. ఏం చేద్దాం అక్క? ఏం చేద్దాం చెప్తాందా. మన రోజు టీవీ సీరియల్ చూస్తాం కదా, అవును. అందులో ఉన్న ట్రిక్లన్నీ వీళ్ళ మీద ప్రయోగిద్దాం. అంటే అలా ఓకేనా? ఓకే. అదిగో మా ఆయన వచ్చేలా ఉన్నాడు. ఏమే నా హీరోయిన్ బాగుండవా? ఎవరామె? ఫ్రెండ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. నీకు గుర్తుందిగా శోభనం సీను? ఈరోజు శోభన సీన్ కాదండి, ఆ. చేంజ్, రేప్ సీన్. రేప్ సీనా? ఎస్, మీరు ఇప్పుడు ఈ పూలన్నింటినీ నలపాలన్నమాట. ఈ పూలన్నింటిని నలపాలి. ఎస్, ఓకే. అన్నింటిని నలపాలి. అని చూసారా? చూసాను. ఆడు డైరెక్టర్ అంటండి, అయితే ఓకే. నన్ను హీరోయిన్ గా చేయమంటున్నాడు. చెయ్యి. అంటే రేప్ సీన్ కూడా ఉందంటండి. చెయ్య. నన్ను నలిపినట్టే పువ్వులు కూడా నలిపేస్తాడంటండి. పువ్వులు నలిపేస్తాడా? ఎవడాడు? ఆడు. రేయ్! ఆ. పువ్వులు ఎందుకు నలుపుతున్నావు? రేపు సీన్ అనగా పూలదనే నలపాలి. అరే రేప్ సీన్ చేయాలంటే ఎన్ని రావే ఇట్రా. దీన్ని నలుపుకోరా. పువ్వులు నలుపురా. పువ్వులు నలుపు ప్రాణం రా. రేపు సీన్ అంటే దాన్ని దీన్ని నలపకూడదు అబ్బే, పూలనే నలపాలి. అరే ఎందుకు చెప్తున్నావు పువ్వులు నలుపుకో? లేదు నలపను నేను పూల. అయ్యి అబ్బా చెప్తున్నానా పువ్వులన్న ప్రాణం రా. ఇంత టాలెంటెడ్ డైరెక్టర్ నన్నే కొడతా. అబ్బో! ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ నన్ను కొడతావు నువ్వు. ఏమండి అలా కాదు, వీటితో కొట్టుకోండి. ఆ. వీళ్ళ పీడ విరగడైపోయింది చెల్లి. ఇంకేంటి, నువ్వు వెళ్ళి మంచి ఫ్లవర్ నెత్తుకో, నేను వెళ్ళి మంచి ఫ్రేమ్ నెత్తుకుంటా. పద. సో నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది స్కిట్, బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది, గుడ్. థ్యాంక్ యూ సార్. రోజా గారు మంచి లైన్ తీసుకున్నావు వెంకీ. మేడం, డైరెక్టర్ ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఒక పూల అమ్మేవాడిని పెళ్లి చేసుకుంటే ఎన్ని కష్టాలు పడాలనేది బాగుంది. థ్యాంక్ యూ మేడం. బాగుంది.